మారీసన్ 2 అవర్స్ 30 మినిట్స్ రన్ టైమ్ ఉన్న ఈ తమిళ్ మూవీ ఈ రోజే నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు డబ్బింగ్‌లో కూడా అవైలబుల్‌లోకి వచ్చింది. అండ్ ఇందులో వడివేలు గారు అండ్ ఫహద్ ఫాసిల్ గారు మెయిన్ లీడ్స్‌గా యాక్ట్ చేశారు. మరి ఈ మూవీ మీ టైంకి వర్త్ వాచింగో కాదో తెలుసుకోబోయే ముందు ఇలాంటి ఓటీటీ రివ్యూస్ అయినా, థియేటర్ రిలీజ్ రివ్యూస్ అయినా, కాంటెంట్ వీడియోస్ అయినా సరే ఫస్ట్ మీ ముందుకు తెస్తున్నందుకు ఆ సబ్స్క్రైబ్ బటన్ ఏదో కొట్టేస్తే చాలా ఎంకరేజింగ్‌గా ఉంటుందండి. నౌ కమింగ్ టు ద స్టోరీ లైన్. దయ ఒక దొంగ. జైలు నుండి రిలీజ్ అయిన వెంటనే కొన్ని అనుకోని సిచ్యువేషన్స్ లో వేలాయుధం అనే ఆల్జైమర్ ఉన్న వ్యక్తిని కలుస్తాడు. అయితే వేలాయుధం దగ్గర 25 lakhs చూసి ఆ డబ్బు ఎలా అయినా కొట్టేద్దామని ప్లాన్ చేసి తనని కావాల్సిన చోటులో తన బండి మీద దింపేస్తా అని ఒప్పిస్తాడు. అయితే ఒక రోడ్ ట్రిప్ లో స్టార్ట్ అయిన వీళ్ళ జర్నీ ఎలా సాగింది? దయ ఆ 25 lakhs కొట్టేశాడా? ఆల్జైమర్ ఉన్న వేలాయుధం తను అనుకున్న చోటికి వెళ్ళాడా లేదా అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. కమింగ్ టు ద పాజిటివ్స్, ఈ సినిమా స్టోరీ విన్నాక అరే ఇదేదో 'సచిన్ సుందరం' లాంటి ఒక మంచి ఫీల్ గుడ్ సినిమాలా అనిపించింది గదా! యెస్. నాకు కూడా అలానే అనిపించింది. అయితే ఇక్కడ ముందుగా మనం మాట్లాడుకోవాల్సింది ద 2 మెయిన్ లీడ్స్ ఫహద్ ఫాసిల్ అండ్ వడివేలు గారి క్యారెక్టర్స్ అండ్ దేర్ యాక్టింగ్. ఇద్దరు సాలిడ్ పెర్ఫార్మన్స్ డెలివర్ చేశారు. మెయిన్‌లీ ఫహద్. ఆయన గురించి చెప్పాలా చెప్పండి. ఏ క్యారెక్టర్ ఇచ్చినా సరే అలా ఒదిగిపోతారు ఆయన. ఇందులో కూడా అంతే. అలానే మూవీ మెయిన్ థీమ్ కూడా బానే ఉంటది. ఫస్ట్ హాఫ్ వరకే. ఎందుకిలా అన్నానో తర్వాత చెప్తా. అలానే ఈ ఇద్దరు మెయిన్ లీడ్స్ అండ్ వాళ్ళ సిట్యుయేషన్స్ నుండి జనరేట్ చేసిన హ్యూమర్ కూడా ఆల్మోస్ట్ బాగానే వర్క్ అయింది. అలా లైట్ హార్టెడ్‌గా వెళ్ళిపోతా ఉంటది. అండ్ డైలాగ్స్ అండ్ రైటింగ్ ఇన్ ద ఫిల్మ్ ఇస్ డీసెంట్ అండి. మెయిన్‌గా ఫస్ట్ హాఫ్. అలా ఒక స్లో బర్నర్‌లా మన మూవీ టోన్‌కి, ఆ క్యారెక్టర్స్‌కి కనెక్ట్ అయ్యేలా చేస్తారు. అలానే టెక్నికల్‌గా సినిమాటోగ్రఫీ ఇస్ గుడ్. అలానే మ్యూజిక్ అండ్ బీజీఎం బై యువన్ శంకర్ రాజా ఈస్ ఈక్వల్లీ గుడ్. ఎడిటింగ్ ఇస్ డీసెంట్. కొన్ని సీన్స్‌ని ఇంకా కట్ చేయొచ్చు అనిపించినా ఆ ఫీలింగ్ ఓవరాల్ మూవీ చూసాక ఉండదు. నౌ కమింగ్ టు ద నెగెటివ్స్. ఫస్ట్ చూసి ఇదేదో బ్రీజీ ఎంటర్‌టైనర్‌లా అనుకున్నా కానీ బట్ సెకండ్ హాఫ్ టోటల్లీ ఒక కొత్త సినిమా. అంటే కంప్లీట్ ఆపోజిట్ టు ఫస్ట్ హాఫ్ ద ఫిల్మ్‌ని ఇచ్చారు. ఇంటర్వల్‌లో మనకి మంచి సర్ప్రైజ్‌లా అనిపించినా సెకండ్ హాఫ్ మాత్రం ఒక థ్రిల్లర్ మోడ్‌లోకి వెళ్ళిపోతది. అయితే ఇక్కడ ప్రాబ్లమ్ అది కాదు. ఆ షిఫ్ట్ అనేది చాలా ఫాస్ట్‌గా, అబ్రప్ట్‌గా అనిపిస్తది. అలానే సెకండ్ హాఫ్ డీల్ చేసిన విధానం ఇంకా అస్సలు మనం డైజెస్ట్ చేసుకోలేము. ఒక బ్రీజీ ఎంటర్‌టైనర్‌ని థ్రిల్లర్‌లా చేయాలనుకోవడం తప్పు కాదు. అది సరిగ్గా హ్యాండిల్ చేయకపోవడం తప్పు. సీన్స్ పరంగా బాగున్నా ఓవరాల్‌గా చూస్తే ఇంపాక్ట్ అయితే ఉండదు. అండ్ ఈ మూవీలో ఒక ఎమోషనల్ యాంగిల్ ఒకటుంటది. అది ఎంత బాగుంటే మనం సినిమాకి, ఆ క్యారెక్టర్స్‌కి అంత కనెక్ట్ అవుతాం. బట్ ఆ ఎమోషన్ అస్సలు కనెక్ట్ కాదు. ఏంటి దీనికైనా ఆయన ఇంతలా ఉంటది ఆ ఫ్లాష్ బ్యాక్. అండ్ ఇక్కడ కన్వీనియంట్ రైటింగ్ చాలా దెబ్బేస్తది. అలానే క్లైమాక్స్ అలా ఎండ్ చేయాలనే ఐడియా బాగున్నా అది డీల్ చేసిన విధానం నాకు పర్సనల్‌గా నచ్చలేదు. నౌ కమింగ్ టు ద పెర్ఫార్మెన్సెస్. ఫహద్ ఫాసిల్ అండ్ వడివేలు గారు హార్ట్ ఆఫ్ ది ఫిల్మ్. అండ్ ఇద్దరు చాలా బాగా చేశారు. మిగతా ఏ క్యారెక్టర్‌కి అంత గొప్పగా స్కోప్ లేదు. బట్ ఉన్నంతలో అందరూ బాగానే చేశారు. ఇంకా ఫైనల్ వెర్డిక్ట్ గుడ్ ఫస్ట్ హాఫ్ అండ్ యావరేజ్ సెకండ్ హాఫ్. ఇట్స్ ఎ డీసెంట్ ఫిల్మ్ భయ్యా. మాకు కొన్ని ఫ్లాస్ ఉన్నా పర్లేదు, స్లో ఉన్నా పర్లేదంటే కొంచెం ఓపిక మీద ఒకసారి చూడొచ్చు. అండ్ యెస్, ఇట్స్ ఎ ఫ్యామిలీ వాచ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం.